ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్, అరే సాలా దమ్ముంటే అక్కడే ఉండుబే, నేనే వస్తున్నాను. ఇప్పుడు ఏం చెబుతున్నారు సార్? ఈ సినిమాకి పెద్ద మైనస్ పూర్ రైటింగ్, వెరీ సబ్స్టాండర్డ్ రైటింగ్. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. హీరోయిన్ సీన్లా, లేకపోతే కామెడీ సీన్లా, లేకపోతే హర్రర్ సీన్లా, ఏది 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 సబ్స్టాండర్డ్? ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. టికెట్ రేట్ ఎంత పెట్టాడు? 800 పెట్టాడు. 800లో 50 రూపాయలు కూడా న్యాయం చేయలేదు డైరెక్టర్. వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఈ ఎస్కే ఒక 90 గుద్దొచ్చి స్టేజ్ మీద మొరగమంటే మొరుగుతుడు. అన్నయ్య, ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మా వదినమ్మా, ఈ నా అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రభాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. దరిద్రుడు ఆడొచ్చిన కానీ ఈ సినిమా కన్నా దరిద్రం పట్టుకుందేమని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాం అక్కడ. నీకుంది నా కొడక, నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టిస్తా నా కొడక. అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు, కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైం మార్విక్ లేదు, ఆవిడ మడత పెట్టేశాడు మమ్మల్ని. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చుకుంటాడు, లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? లిటరల్లీ ఏడిపోతుంది. నేను ఇంకొంచెం అంటే ఎమోషనల్ అయిపోతాను. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ఇంతవరకు రాలేదు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే, చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 mm రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే. నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 minutes ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు 40 minutes ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది. శాతగా నా కొడుకులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ మారుతి. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. మీరు అసలు అవన్నీ పట్టించుకోవద్దు. మీరు 10 రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి. మెసేజ్లు చేస్తున్నారు. టికెట్ రేట్స్ అన్ని నార్మలేనండి. మండే నుంచి నార్మల్ రేట్స్ టికెట్ రేట్స్. సండే ఒకరోజు కొంచెం తినేవండి, ఎంత దొరికితే అంత. చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ చేశారు. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం. ప్రభాస్ గారు ఓల్డ్ అవుతార్ 4-minute కంటెంట్ కరెక్షన్స్ చేసి వి సెండ్ టు థియేటర్స్. ఇట్ షుడ్ బి
మా ఫ్రెండ్ బన్నిబాబు కూడా నిన్న పొద్దున్న ఫోన్ చేసి చాలా బాగా మాట్లాడాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.